హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఇప్పుడే నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి. సో మనం ఈరోజు మన ఛానల్లో బకాసుర రెస్టారెంట్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. సో ముందుగా మూవీ స్టార్టింగ్లో ఏమవుతుంది, పూర్వం ఒక స్వామీజీ ఒక ఊర్లో ధ్యానం చేస్తుండగా వాళ్ళ శిష్యుడిని పిలుస్తాడు. శిష్యుడిని పిలవడంతోనే నన్ను ఈశ్వరుడు రమ్మని ఆదేశిస్తున్నాడు అని చెప్పడంతోనే అతని శిష్యుడు ఇతని దిక్కు చూస్తాడు. సో చూడడంతోనే స్వామీజీ నీకేమైనా వరం కావాలా అనడంతోనే మొహమాటం లేకుండా అడుగు, నేను అన్నీ ఇస్తాననడంతోనే అతను తంత్రశాస్త్రాల పుస్తకం ఇవ్వమని చెప్తాడు. ఇవ్వడంతోనే అతను తంత్రాలు చేయడం మొదలెట్టడంతోనే ఈ తంత్రశాస్త్రం బుక్లో ఏం ఒక తప్పు చేసినా అతనికి మరణం వస్తుంది. సో అతనైతే చనిపోవడం జరగడంతోనే అతని ఆత్మ అక్కడనే ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడే మన మూవీ టైటిల్ బకాసుర రెస్టారెంట్ అని రావడం జరుగుతుంది. ప్రజెంట్ మన హీరో వచ్చేసి బ్యాచిలర్ బడ్డీస్ అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. సో నడుపుతుండగా ఇతడు గోస్ట్ వీడియోస్ తీయడానికి ఒక పాడుబడిన బంగ్లాలోకి రావడం జరుగుతుంది. సో పాడుబడిన బంగ్లాలోకి వెళ్ళడంతోనే అతను అక్కడ ఏం జరిగిందో వీడియో తీస్తూ చెప్పడం చేస్తాడు. సో అప్పుడే అతనికి ఒక ఫోటో కనబడుతుంది. ఫోటోలో ఉన్న అమ్మాయి అందంగా ఉందని చెప్తాడు. సో అక్కడనే తిరుగుతూ ఉంటే అతనికి ఒక దయ్యం కనబడుతుంది. దయ్యం కనబడంతోనే వీళ్ళిద్దరూ పారిపోతూ ఉంటే అతనికి ఏం జరిగిందో యూట్యూబ్లో అప్పుడే లైవ్ అప్లోడ్ చేస్తూ ఉంటాడు. సో వాళ్ళ ఫ్రెండ్ని ఈ ప్లేస్ చూపెట్టమని తింపుతూ ఉంటే అతను వచ్చేసి సడన్గా వీళ్ళు వచ్చేసి గోస్ట్ గెటప్ వేసి వీడియో తీస్తున్నారని లైవ్లో పడడం జరుగుతుంది. ఇదంతా నాటకం అని వాళ్ళ లైవ్లో పడుతుంది. మన హీరో వచ్చి జనాల్ని మోసం చేస్తూ లైవ్లో పెడుతూ ఉంటాడు. మన హీరో వచ్చేసి పొద్దున్నే జాబ్కి వెళ్తాడు. అతనికి ఈ జాబ్ అంటే ఇష్టం ఉండదు. ఇది ఇలా ఉండంగానే సో మన హీరో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి వాళ్ళ ఊర్లో గొడవ పడుతూ ఉంటాడు. ఆ గొడవ ఎందుకంటే ఒక బల్లిని చూసి అది మొగదా ఆడదా అని మన హీరోలు వచ్చేసి గొడవ పడుతూ ఉంటారు. ఇంత చిన్న విషయానికి కూడా గొడవ పడతారా అని వీళ్ళ ఫ్రెండ్స్ని ఆపుతాడు. ఇంతలోనే హీరో పరమేశ్వర్ ఇంటికి వచ్చి అతని జాబ్ గురించి బాధపడుతూ ఉంటారు. అతనికి ఆ జాబ్ చేయడం ఇష్టం లేదని ఒక రెస్టారెంట్ పెట్టాలని ఉంది అని వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తాడు. పొద్దున్నే వీళ్ళందరూ హోటల్కి వెళ్తారు. వెళ్ళడంతోనే అక్కడ హోటల్ ఓనర్ అందరితో చాలా చెడ్డగా ప్రవర్తిస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళకి తిండి కూడా పెట్టకుండా వాళ్ళని తిడుతూ ఉంటారు. హీరో అక్కడితోనూ ఆగకుండా అతని ముందే అతన్ని తిడుతూ మనం కూడా ఇలాంటి హోటలే పెట్టాలి అని వాళ్ళతో అంటూ అతన్ని తిట్టి హోటల్ నుంచి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. ప్రస్తుతం వీళ్ళు హోటల్ పెట్టాలని ఐడియా ఆలోచిస్తూ ఉంటే వీళ్ళ ఫ్రెండ్ వచ్చేసి మనం ఒక యూట్యూబ్ ఛానల్ పెడదాం అని చెప్తాడు. యూట్యూబ్లో మనం హర్రర్ వీడియోస్ తీసి మనం పోగొట్టుకున్న పరువు మళ్ళీ మనమే తీసుకోవాలి అని చెప్పడంతోనే వీళ్ళు తెలుగు స్టేట్స్లో ఉన్న మోస్ట్ హర్రర్ ప్లేసెస్కి వెళ్దామని సో బకాసుర విలేజ్కి అయితే వెళ్తే అక్కడ హాంటెడ్ హౌస్లో తిరుగుతూ ఉంటే వాళ్ళకు ఒక బుక్ దొరుకుతుంది. ఆ బుక్ని తీసుకొని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. ఇక్కడ వీడియో తీసింది అంతా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేస్తూ ఉంటే వీళ్ళకి వ్యూస్ పెరుగుతాయి. వీళ్ళకి ఒక $5,000 వచ్చేసి యూట్యూబ్ పంపడం జరుగుతుంది. పొద్దున్నే కామెంట్స్ చూస్తే ఇవో మీరు చేసేవన్నీ ఫేక్, మీరు వీడియోస్ చేయకండి అని చెప్పడంతోనే మన హీరోలు అందరూ బాధపడుతూ ఉంటారు. నిన్న దొరికిన బుక్లో ఏముంది అని చూద్దామని హీరోస్ బుక్ తీయడంతోనే అందులో
మనం ఎలా దేవతల్ని పిలిచి వాళ్ళని వరం అడగాల ఉంటుంది. సో ఆ బుక్లో ఉన్నట్టే వీళ్ళు చేద్దామని ఒక పిల్లిని ఒక ఆవు ముందుకు తీసుకెళ్ళి కన్నీరు తెప్పి తెప్పించి వాళ్ళ కన్ని నుదిటికి రాసుకుంటే వాళ్ళకి దేవత ముందు ప్రత్యక్షం అవుతుందని చూడడంతోనే వాళ్ళు ఒక పిల్లిని తీసుకొని ఒక ఆవు ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. ఎన్ని విధాలుగా ట్రై చేసినా అదైతే వర్క్ అయితే కాదు. అక్కడే ఒక సాధువు ఉంటాడు. అతను ఏం చెప్తాడంటే ఇది ఒక ప్రత్యేకమైన పిల్లితోనే జరుగుతుంది. ఆ పిల్లి మాయమై ఎన్నో సంవత్సరాలు అవుతుంది, దొరకదు, మీరిక ఇంటికి పోండి అని చెప్పడంతోనే వీళ్ళందరూ ఇంటికి పోయి బాధపడుతూ ఉంటారు. వీళ్ళు ఇంటికి వచ్చి ఇంకా ఏదైనా విధంగా మనకి డబ్బులు వస్తాయని చూడడంతోనే వీళ్ళకి ఒక తంత్ర విద్య అయితే దొరుకుతుంది. ఆ విద్యతో మనకు వచ్చేసి చాలా డబ్బులు దొరుకుతాయని వీళ్ళ బుక్లో చూస్తారు. పొద్దున్నే వీళ్ళు హోటల్కి వెళ్ళి తిని ఇంటికి వస్తారు. వీళ్ళు వచ్చేసి ఒక శ్మశానం దగ్గరకు పోయి ఒక నిమ్మకాయని తీసుకొని 120 సార్లు దాన్ని వచ్చేసి ఒక పేరుతో మనం పలికితే మనకి ఓ దేవత ప్రత్యక్షం అవుతుందని చెప్పడంతోనే వీళ్ళందరూ కలిసి ఒక శ్మశానం దగ్గర పోయి శ్మశానం మీద ఒక వ్యక్తిని కూకోబెట్టి 120 సార్లు ఆ మంత్రాన్ని చదువుతారు. పొద్దున్నే వీళ్ళందరినీ కొట్టనీకి ఊరి ప్రజలు వచ్చేసి వస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఇక్కడనే తాగి పడిపోయి ఉంటారు. సో ఊరి ప్రజలు అందరినీ వీళ్ళని చితకబాది వీళ్ళు ఊరి ప్రజల నుంచి వెళ్ళి తప్పించుకొని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. అంతా నా వల్లే అనే పరమేశ్వరం బాధపడుతూ ఉంటాడు. వీళ్ళ ఫ్రెండ్స్ ఇదేం నీ వల్ల కాదు, ఇదంతా మన దరిద్రం అని చెప్తారు. నీకు ఆఫీస్కి టైం అయింది పోవా అని అంటారు. ఆఫీస్లో పరమేశ్వరం డల్లుగా ఉంటాడు, వర్క్ చేయకుండా నిద్రపోతాడు. అప్పుడే వాళ్ళ సీఈఓ వచ్చి నిద్రపోతావా, ఒక పిల్లో మరియు బెడ్ కూడా ఇక్కడ సెట్ చేపియనా అని ఇతన్ని వెక్కిరిస్తూ ఉంటాడు. ఫ్రస్ట్రేషన్లో వీళ్ళు వచ్చేసి పరమేశ్వరం ఇంటికి వస్తాడు. ఇంటికి రావడంతోనే వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉంటాయి. వీళ్ళ ఫ్రెండ్స్ని పిలుస్తారు. పిలవడంతోనే ఎవరు కూడా పలకకపోతే వీళ్ళు పరమేశ్వరం ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళందరినీ బయటికి రావడంతోనే ఇంట్లో ఏమైంది, ఇదేంది అంత ఇల్లు చెత్తగా ఉంది అని అంటే నాకేమీ తెలియదు, వీళ్ళిద్దరే చేశారు అని వాళ్ళలో వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. సరే అయింది హోటల్ తిందాంకి బయటికి పోదాం రండి అని అంటారు. మళ్ళీ తిని వచ్చేలోపు రైస్ కుక్కర్లో పెట్టిందంతా ఎవరో తిని ఉంటారు. రైస్ తిని ఎవరో తెలియదు వీళ్ళకి. వీళ్ళంతా కన్ఫ్యూజ్ అవుతూ భయపడుతూ ఉంటారు. అప్పుడే ఇంటి బయట నుంచి వెళ్ళి ఎవరో డోర్ కొడతారు. ఇంట్లో కరెంటు పోతుంది. భయపడుతూ 3 రోజుల నుంచి వెళ్ళి వరుసగా ఇలానే జరుగుతూ ఉంటుంది. వీళ్ళందరూ దీన్ని ఎలా అరికట్టాలో తెలియక ఇంట్లోనే ఆ బుక్ వెతుకుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ డైరెక్టర్ అయితే వస్తాడు. రావడంతోనే ఏమైందిరా వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు, అరే ఏమైందిరా అని అంటాడు. అప్పుడే డైరెక్టర్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని చూపెడతారు వీళ్ళ ఫ్రెండ్స్కి. వీళ్ళ ఫ్రెండ్స్ వీరిని పట్టించుకోరు. దయ్యం ఎప్పుడు వస్తుందని ఉంటూ ఉంటారు. వీళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఇంతకు ఏమైందో చెప్పండి అని అనడంతోనే వీళ్ళ ఫ్రెండ్స్ వచ్చి 3 రోజుల నుంచి వెళ్ళి ఇంట్లో ఎవరో అన్నం తింటున్నారు, గాల్లోనే తింటున్నారు, వాళ్ళు ఎవరో తెలియట్లేదు, కావాలంటే మీకు కూడా ఇప్పుడు కనిపిస్తుంది అని అంటారు. అప్పుడే 3 రోజుల నుంచి వెళ్ళి ఇంటికి వచ్చేది మా ఫ్రెండే. ఇంటికి రావడంతోనే వస్తువులని చిందరవందరగా పడున్నాయని అంటాడు. అనడంతోనే 3 రోజుల నుంచి వెళ్ళి వచ్చింది మీ ఫ్రెండేనా, మేము ఇంకా దయ్యం అనుకున్నామని అంటాడు. మళ్ళీ ఈసారి మన ఫ్రెండ్ వామన వచ్చేసి బయటికి పోయి మళ్ళీ ఇంటికైతే వస్తాడు. రావడంతోనే మళ్ళీ అలానే చిందరవందరగా పడి ఉంటుంది. సో వీళ్ళు ఇంట్లో వచ్చేసి ఒక సీసీ కెమెరా సెట్ చేసి బయటికి పోతారు ఎవరు తింటున్నారో తెలుసుకోవడానికి. మొబైల్లో ఆన్ చేయడంతోనే ఒక నిమ్మకాయ కదులుతూ ఉంటుంది.
సో ఆ నిమ్మకాయలో ఉన్న ఆత్మ వామనలోకి వెళ్తుంది. వామనలోకి వెళ్ళి వామన ఇంట్లోకి వెళ్ళి అన్నం తింటూ ఉంటాడు. అది కూడా ఒక ఎడమ చేతితో కింద మొత్తం పారబోసుకొని తింటాడు. ఇదంతా చూసిన వీళ్ళ ఫ్రెండ్స్ చాలా భయపడుతూ ఉంటారు. వామనకి దయ్యం పట్టింది అనుకుంటారు.